స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 22వ సర్గ. రాముడు దృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనబడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణుడితో ఇలా అన్నాడు: తమ్ముడా లక్ష్మణ, నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపం ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు, ఆనందంగా ఉండు. ఈ రోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము మరిచిపో. నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము, నా తల్లి కైక నాకు పట్టాభిషేకం జరగబోచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనం పోగొట్టాలి. పట్టాభిషేకం ఆగిపోయిందని ఆమెకు తెలియజేయాలి. ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గాని నా తండ్రికి గాని మనసు బాధ పెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు, ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యం. మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకం జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పినవాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి నా పట్టాభిషేక కార్యక్రమాన్ని ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను. అదే నా ప్రస్తుత కర్తవ్యము. నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది. ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది. తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకం జరిపించుకుంటుంది. లక్ష్మణ, నీకు తెలుసో లేదో, మన తండ్రి గారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అమలుపరచడం మన బాధ్యత. మనం ఇంకొక విషయం మర్చిపోకూడదు. నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకం నిర్ణయం అయ్యింది. కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పు పట్టవలసిన అవసరమూ లేదు. ఇది అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి. మన తల్లి కైకకు నా పట్టాభిషేకం ఆపించవలెనని ఆ దైవమే బుద్ధి పుట్టించి ఉంటుంది. లేకపోతే ఇది వరలో ఎప్పుడు నన్ను పల్లెత్తు మాట కూడా అనని మన తల్లి కైక నాకు ఎందుకు ఈ రకమైన బాధ, కష్టం కలిగిస్తుంది? నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది. నేను నా తల్లి కైకను ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరగను. అలాగే నా తల్లి కైక నన్ను, తన కుమారుడు భరతుణ్ణి ఎన్నడూ భేదబుద్ధితో చూడలేదు. మా ఇద్దరిని సమానంగా చూచింది. ఇవన్నీ నీకు తెలుసు. కాబట్టి లక్ష్మణ, కైక నా గురించి పరుషంగా మాట్లాడడం గాని, నా పట్టాభిషేకమును నిలిపివేయడం గాని ఆమె స్వతహాగా చేసినది కాదు. అంతా దైవ నిర్ణయం. లేకపోతే ఉత్తమ రాజవంశంలో పుట్టిన కైక ఒక సామాన్య స్త్రీ వలె తన భర్త ముందు పట్టాభిషేకం చేసుకోబో తన కుమారుణ్ణి తోలనాడుతుందా? అతని పట్టాభిషేకమును ఆపిస్తుందా? ఆమె విపరీత ప్రవర్తనకు దైవమే కారణము, కానీ వేరు కాదు. దైవ నిర్ణయములు చాలా కఠినంగా ఉంటాయి. దైవ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్ళమని కోరింది. ఆ దైవ నిర్ణయాన్ని అమలుపరచడం నా కర్తవ్యం. దైవము ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం. అలాంటి దైవ నిర్ణయానికి ఎవరూ ఎదురెదగలరు? లక్ష్మణ, మనము ఏదో చేస్తున్నాము, ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాము. అది పొరపాటు. మనకు అనుదినము కలిగే సుఖదుఖాలు, భయము, క్రోధము, లాభ నష్టాలు ఉండటం, లేకపోవటం, ఇవి అన్నీ దైవ నిర్ణయాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. మానవుల ప్రమేయం ఏమీ లేదు. పూర్వము ఇంద్రియములను జయించాము అని చెప్పుకున్న మహారుషులు కూడా దైవ ప్రేరేపితులై కామకోరికలకు లోబడి తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనము సంకల్పించినప్పుడు ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవ నిర్ణయంగానే భావించాలి. కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరగబోవు నా పట్టాభిషేకము ఏ కారణం చేతనైనా ఆగిపోయింది అంటే అది దైవ నిర్ణయమే కానీ వేరు కాదు. నా పట్టాభిషేకము ఆగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖమూ లేదు. నేను బాధపడటం లేదు. నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసివేయి. వెంటనే పట్టాభిషేకమునకు జరుగుతున్న పనులను నిలిపివేయి. లక్ష్మణ, నా పట్టాభిషేకం కొరకు సముద్రముల నుండి, పవిత్ర పుణ్య నదీ నదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటి నుండి గడపబో తాపసపత్రములకు దీక్షాస్నానం చేస్తాను. అయినా వద్దులే, ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్యనది జలాలు నాకు ఎందుకు? నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను. రేపటి నుండి నేను అలా చెయ్యాలి కదా. తమ్ముడు, నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధపడకు. దానికి బదులు నాకు వర్ణలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో రెండూ ఒకటే అని లక్ష్మణుణ్ణి అనునయించాడు రాముడు.
ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 22వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.